మీ సహాయం లేకుండా దేవుడు మీ అంతరంగంలో మార్పును తీసుకురాలేడు. ఎందుకంటే మనము సహాయం చేస్తేనే, మనం ఆయనకి సహకరిస్తేనే మన మనసులో, మన అంతరంగంలో ఉన్న ఆ మార్పును పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తాడు. ఎందుకంటే అది మన మనసులో కనుక మార్పు అనేది రాలేదనుకోండి, మనం దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేము. సో దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి ఇష్టమైన దాన్ని మనం చేసేసుకొని నేను చేసేది కరెక్ట్ అనే భావంలో ఉన్నప్పుడు మనము తప్పుడు దోవలోకి వెళ్ళిపోయి దేవుని చిత్తానికి మనం దూరంగా ఉంటాం. అందుకని వాక్యం వింటున్న ప్రతిసారి, ఈ రోజే కాదు, మీరు మీ ఇళ్లలో ఉంటున్నప్పుడు, లేదంటే మీరు మీ సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడ దైవదాసులు చెప్తున్న వర్తమానాలు మీరు వింటున్నప్పుడు ఆ వాక్యం మీ హృదయాలని కార్యం చేయటానికి మీరు అవకాశం ఇవ్వండి. మీ మనసులను దేవుని ఎదుట తెరిచిపెట్టండి. దేవుడు తన ఆత్మకార్యాన్ని వాక్యం ద్వారా, వాక్యము ఎంత శక్తి కలిగిందంటే అది 2 అంచెల ఖడ్గము కలిగింది. అది మన ప్రాణ, ఆత్మ, దేహ, శరీరములతో పాటు మన మూలుగులను సైతం అది దూర్చగలిగిన శక్తి కలిగింది. సో మన మనసును సైతం అది సరిచేయగలిగిన శక్తి వాక్యానికి ఉన్నదని మీరు గ్రహించండి పిల్లారా. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా సరే మీరు వాక్యం విన్న ప్రతిసారి మీరు మీ జీవితాన్ని వాక్యం వెళ్ళో సరి చేసుకోవడానికి మీరు సంసిద్ధత కలిగిన మనస్తత్వంతో మీరు ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకే, మనము ఈ 13వ అధ్యాయంలోకి వెళ్దాం. పర్లేదు, కరెంట్ ఎప్పుడు వస్తుంది మరి, డిపార్ట్మెంట్ వారు ఎప్పుడు మన కరెంట్ ఇస్తే అప్పుడు మనం రికార్డింగ్ లోకి వెళ్తాం. ఓకే, మొదటి వచనం. ఇక్కడ మనం ఈ వచనాన్ని చదవడానికి మునుపు మనం కొంత ఉపోద్ఘాతాన్ని చెప్తాను. ఏంటంటే గడిచిన వారం మనం 12వ అధ్యాయం ధ్యానం చేసాం. అంతకుముందు ఉన్న 11 అధ్యాయాల్లో మనం అందరం చూసాం దేవుడు మానవుల పట్ల తన కృపను ఎంతగా చూపించి, రక్షణ అనేది మానవులకి దేవుడు ఎంత ఉచితంగా, ఎంత సునాయాసంగా మనం పొందుకోవచ్చు అనేది గడిచిన ఆ 11 అధ్యాయాలు మనం చూసాం. గడిచిన వారం 12వ అధ్యాయులు మనం ఏం చూసామంటే, రక్షణ పొంది దేవుని కృప ద్వారా మనమందరం రక్షణ పొందిన మనమందరము ఇక మీదట మనం ఎలా జీవించాలి, ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడికి ఉండవలసిన గుర్తులేంటి, ఒక మాదిరి అయిన క్రైస్తవుడు ఎలాగ ఉండాలి, ఈ చీకటి లోకంలో ఈ అన్యజనుల మధ్య ఎలా ఉండాలి అనేది మనము చూసాం. సో ఇప్పుడు దానిని కంటిన్యూషన్గానే ఈ 13వ అధ్యాయం ఉండబోతుంది. మరలా చెప్తున్నాను, మీకు మరలా అర్థం కావాలంటే 12వ అధ్యాయంలో మొదటి వచనం, 2 వచనాలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసిన తర్వాత మళ్ళీ 13వ అధ్యాయంలోకి వద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏం చేయాలంటే మన శరీరాలని ఆయనకి సజీవ యాగముగాను పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైనదిగా సమర్పించుకోవాలి. శరీరాన్ని సమర్పించుకోమంటున్నాడు. రెండవ వచనంలో ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందమన్నాడు. మొట్టమొదటిదేమో శరీరాన్ని సమర్పించమంటున్నాడు. రెండోది మన మనసుని ఏం చేయమంటున్నాడు? మార్చుకొని రూపాంతరం చెందేలాగా మీరేం చేయాలంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనసు మారాలి. సో అప్పుడు మీరేం చేస్తారంటే దేవుని ఉత్తమమును అనుకూలమును అయిన సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మీరు జరిగిస్తారని చెప్పి కింద మనము 9 నుంచి 21 వరకు ఉన్న వచనాల్లో గడిచిన వారం చూసాం. మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది ఆ యొక్క 9 నుంచి 21 వరకు ఉన్న వచనాల్లో రాశారు. దాన్ని నెక్స్ట్ వీక్ ప్రింట్అవుట్ ఇవ్వబోతున్నాను. తద్వారా మీరు మీ గృహాలలో వాటిని పెట్టుకొని మనం ఏ రోజు ఏది ఎప్పుడు ఏది చేయకూడదు అనేదాన్ని మీకు అది జ్ఞాపకాన్ని తీసుకొస్తుందని మనం చేస్తున్నాం. ఇప్పుడు 13వ అధ్యాయంలో కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు దేని గురించి రాస్తున్నాడంటే అధికారం గురించి, ప్రభుత్వం గురించి రాస్తున్నాడు. ఆ క్రమంలో ప్రభుత్వం అనేది ఏంటో అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి 13వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ప్రతివాడు ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్నవారు ప్రతివారంటే ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలలో ఉన్న అన్ని రకాల పౌరులు వారి దేశంలో ఉన్న అధికారానికి, ప్రభుత్వాలకి మనం అందరం ఏం చేయాలంట? లోబడాలి. సో లోబడాలి. ఎందుకు లోబడాలంటున్నాడు? ఎందుకంటే అని అదే వచనంలో అంటున్నాడు, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడ్డాయి. సో గమనించండి,
అధికారం అనేది దేవుని చేత నియమించబడింది, ప్రభుత్వం అనేది దేవుని చేత నియమించబడింది. కానీ మరి ఆ అధికారులు తప్పులు పాపాలు చేస్తారు కదండి, మరి అది కూడా దేవుడి చేతే వారు చేయబడుతున్నారా అంటే కాదు. అధికారం మాత్రమే దేవుడు వారికి ఇచ్చాడు. కానీ వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం, వారి జీవన శైలి, వారి యొక్క రక్షణ పొందక ముందున్న వారి యొక్క జీవన విధానాన్ని బట్టి అపవాది ఆలోచనలతో అనుసరిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే స్వార్థపూరితంగా, లేదంటే లోకములో అనేకులకి లంచగొండితనం, లేకంటే ఇతరులకి హాని కలిగించేలాగిన అధికారులు కొంతమంది ఏం చేస్తారంటే ప్రవర్తిస్తూ ఉంటారు. అధికారం మాత్రమే వారికి ఇవ్వబడింది, నియమించాడు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు పరలోకంలో లూసిఫర్ అనేవాడు ఉండేవాడు, ఒకప్పుడు ఉండేవాడు. వాడు ఏం చేశాడు, వాడికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి? ఆరాధనలు నడిపించడానికి నాయకుడిగా ఉంచాడు. అధికారం మాత్రం ఆయనకి ఇచ్చాడు. కానీ వాడి లోపల నేను దేవుని కన్నా అత్యధికంగా హెచ్చించుకుంటాను అనే తలంపు ఎవరిలో పుట్టింది? వాడిలో పుట్టింది. అది ఆ వాడిలో నుంచి వచ్చింది, కానీ అది దేవుడిలో నుంచి ఆ తలంపు అనేది అపవాదిలో కలగలేదు. సో అధికారం అనేది దేవుని యొద్ద నుంచి వస్తుంది. కానీ ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాలు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ పరిసర ప్రాంతాలలో, ఆ పట్టణంలో కానీ, ఆ రాష్ట్రంలో కానీ, ఆ దేశంలో కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి అక్కడ ఆ ఆఫీస్లో కానీ ఏమవుతాయంటే వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీళ్ళు వాళ్ళని ప్రభావితం చేస్తారు. మనకి ఎలక్షన్స్ జరిగాయి. ఇక కొన్ని రోజుల్లోనే మనకి ఇక దాదాపు దగ్గర ఒక 1 వీక్ కరెక్ట్గా వచ్చే సోమవారం, రేపు సోమవారం కాకుండా ఆ పై వచ్చే సోమవారం మనకి రిజల్ట్ రాబోతుంది. దేవుడు అధికారాన్ని నియమించబోతున్నాడు. సో వచ్చిన అధికారులు, ఆ ప్రభుత్వం దేవుని చేతే నియమించబడ్డారు. కానీ వారు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి చూసారా, అవి మాత్రం దేవుడి వల్ల వాళ్ళకి కలిగింది కాదు. కొన్నిసార్లు వాళ్ళకు అనుకూలమైన వారికి వాళ్ళు ఒత్తాస పలుకుతారు. కొంతమంది అట్టడుగు అణగారిన వర్గాలకు వాళ్ళు చేయూతనివ్వకుండా వాళ్ళని హింసించే రకంగా ప్రవర్తిస్తారు. మనం చూస్తున్నాం మన దేశంలో ఎంత మారణకాండ జరుగుతుందో, ఎంత మతోన్మాదంతో అధికారులు, రాజకీయ నాయకులు దేశాలను పరిపాలిస్తున్నారు. అసలు ఉండకూడని మనస్తత్వం అది. ఒక నాయకుడిగా ఒకరి పక్షానే, లేదంటే ఒక మతం పక్షాన మనం మాట్లాడటం అనేది ఒక నిజమైన నాయకుడికి ఉండవలసిన లక్షణం కాదు. కానీ దేవుడు ఎందుకు మరి ఇటువంటి వారిని అనుమతిస్తాడంటే లోకములో సంఘానికి కొన్నిసార్లు బుద్ధి చెప్పడానికి, సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని మాటకు లోబడకుండా ఇంకా వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి సంఘానికి ప్రతికూలమైన నాయకుల్ని తీసుకొస్తాడు. అప్పుడేం జరుగుతుందంటే వీళ్ళందరూ దేవుని మాటకు లోబడి మరలా దేవుని సన్నిధికి పరిగెత్తేలాగిన దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి అధికారులని, మతతత్వంతో కూడిన అధికారులను కూడా కొన్నిసార్లు అధికారంలోకి తీసుకొస్తాడు. సో ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే అని చెప్తూ ఈ ప్రతివాడును, అంటే సంఘములో ఉన్న తిరిగి జన్మించిన ప్రతివారు, ఇక్కడ మనం చదువుతున్న కాంటెక్స్ట్ విశ్వాసంలో దేవుని రక్షణలో పొందిన ప్రతి ఒక్కరు చేయవలసిన బాధ్యతలను ఇక్కడ చెప్తున్నాడు. ప్రతివాడంటే ప్రతి విశ్వాసి, తిరిగి జన్మించిన ప్రతివారు పై అధికారులకి లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు, చూడండి ఎందుకు దేవుడు గవర్నమెంట్ని పెట్టాడంటే ఎవరి వల్ల కలిగిందంటే దేవుని వల్ల కలిగింది. ఇప్పుడు ఎందుకు మనం అధికారమును ఎదిరించకూడదంటే దేవుని నియమాన్ని ఎదిరించువాడు తన మీదకి తానే శిక్ష తెచ్చుకుంటాడు. ఒకవేళ మనము గనక దేవుడు పెట్టిన అధికారాన్ని కొంచెం తగ్గించిన హౌలింగ్ వస్తుంది, దేవుడు పెట్టిన అధికారాన్ని గనక మనము ఎదిరించినట్లయితే, ఆ అధికారాన్ని గనక మనం తృణీకరించినట్లయితే మనం మొట్టమొదటిగా ఎవరిని తృణీకరిస్తున్నామంట? దేవుడినే తృణీకరిస్తున్నాం, దేవుడిని మనం ఎదిరిస్తున్నాం. రెండోదిగా మనము ఏం చేస్తున్నామంటే ఎదిరించిన ప్రతి వారికి ఏం జరిగిద్ది? శిక్ష వస్తుంది. మీరు ఒకసారి వెళ్ళి ఎదిరించి చూడండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎవరైనా ఎదిరించి చూడండి, 3rd డిగ్రీ వాడతారు, మామూలుగా ఉండదు ఆ డిగ్రీ, ఇంకా వాళ్ళకి చుక్కలు కనబడతాయి అన్నమాట. సో అందుకని శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో లోకంలో దేవుడు ఎందుకు ఇటువంటి గవర్నమెంట్ని, ఇటువంటి అధికారత్వాన్ని ఎందుకు పెట్టాడంటే ఈ లోకమంతా ఎప్పుడైతే ఆదాము పాపం చేసినప్పుడు లోకంలోనికి ఏం ప్రవేశించింది? పాపం అనేది ప్రవేశించటం వల్ల ఆ పాపం వల్ల ఏమొచ్చిందంటే హింస, మారణకాండ, లేదంటే
ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే తీరు, ఇవన్నీ రకరకాల దొంగతనం, హత్యలు, మానభంగాలు, ఇవన్నీ ఆ పాపపు నైజంలో నుంచి మానవుడు ఏం చేస్తున్నాడంటే ఎన్నో రకరకాలైన వికృతమైన చేష్టలు చేస్తున్నాడని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. అదే ఈ రాజ్యాంగము, లేదంటే ప్రభుత్వము, అధికారులు, ఇవన్నీ పైనుంచి ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, మన దేశంలో అయితే రాజ్యాంగ ప్రకారం ఇలా ఒక వ్యవస్థను అనేది పెట్టాడు. తద్వారా ఏమవుతుంది, కొంత నియంత్రణ చేయటానికి, తప్పు చేసిన వాడు వేరొకడు తప్పు చేయకుండా ఉండటానికి ఆ శిక్షను ఎలా అమలు చేయాలంట, కఠినంగా ఉంటుంది. అందుకనే కొన్ని దేశాల్లో మానభంగం చేస్తే వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే షూట్ చేస్తారు, లేదంటే రాళ్ళు పెట్టి కొడతారు, లేకపోతే హ్యాంగ్ చేసేస్తారు. మన దేశంలోనే చాలా తప్పించుకొని తిరిగే రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. సో తీర్పు అనేది చాలా శిక్ష అనేది చాలా భయంకరంగా ఉండాలి. ఎందుకంట తద్వారా వేరొకడు ఎవడైనా చూసి అలాంటి తప్పు చేయకుండా వాడికి భయం కలిగేలాగిన దేవుని చేతే ఈ అధికారం అనేది నియమించబడింది. కాబట్టి మనము దేవుని అధికారానికి లోబడాలి. లోబడకపోతే ఏమైందంట, శిక్ష అనేది మన మీదకి వస్తుంది. 3-4 వచనాలు చూడండి. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు ఎవరంట, వీళ్ళు దేవుని పరిచారకులు అంట. ఇప్పుడు ఎవరైతే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారో మీరందరూ ఎవరంటే మీరందరూ దేవుని పరిచారకులు. నిజం, మీరందరూ దేవుని పరిచారకులు. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే చెప్తుంది. దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరకే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. అంటే నువ్వు ఒకవేళ తప్పు చేశావంటే దేవుని పరిచారకులు ఏం చేస్తారు, నీ మీద ప్రతిదండన చేస్తారు. మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఇజ్రాయేలీల పక్షాన వారు కనుక చెడ్డ పనులు చేసినట్లయితే, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే దేవుడు వారిని శిక్షించేవాడు. మరి లోకంలో అన్యులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ, వాళ్ళ కూడా దేవుని స్వరూపంలో సృజించబడిన వారే, వారిలో కూడా దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు వారిని ఈ భూమి మీద అంతటిని నియంత్రించాలంటే దేవుడు సర్వాంతర్యామైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తము చేయగలిగిన వాడు. కానీ మానవుల ద్వారా ఆ వ్యవస్థను, ప్రభుత్వాన్ని నియమించి ప్రతి ఒక్కరిలో ఏ ఒక్కరిలో అయితే ఈ దాగి ఉన్న ప్రతి విధమైన పాపము కానీ, లేదంటే దారుణాలు, పరిశుద్ధమైన, లేదంటే అక్రమము కానీ, ఇవన్నీ చేయకుండా ఉండడానికి దేవుడు ఈ వ్యవస్థను పెట్టి తప్పు చేసిన వెంటనే వాడికి శిక్ష పడేలాగా దేవుడు ఏం చేశాడు, ఒక పోలీస్ వ్యవస్థని, ఒక న్యాయ వ్యవస్థని, ఇట్లా దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని అనే దాన్ని పెట్టాడు. సో ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే దీనికి లోబడాలి. ఎందుకు లోబడాలి చెప్తున్నాడు చూడండి. మనం ఎందుకు లోబడాలంటే ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకర కాదు. ఒకవేళ నువ్వు చెడ్డ కార్యములు చేస్తే నీ మీద భయంకరులుగా ఉంటారు. చెడు చేసావనుకోండి, వారిలో ఉన్న క్రూరత్వం బయటకు వస్తుంది, పోలీసుల్లో ఉన్న క్రూరత్వం అంతా బయటకు వస్తుంది. సో మనం మంచి చేసిన ఎడల నీకు మేలు చేయుటకు, మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఒకవేళ నువ్వు మేలు చేసావు, సమాజానికి ఒక మేలు కలిగి పనిచేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ వచ్చి నీకు ఒక మెమెంటో ఇస్తుంది, ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. సో సర్టిఫికేట్ ఇచ్చేది వాళ్ళే, నిన్ను 3rd డిగ్రీకి వాడేది కూడా వాళ్ళే. సో మనం అందుకనే దేవుడు పెట్టింది సంఘముగా మనము గవర్నమెంట్ పట్ల మనకు ఉండవలసిన దృక్పథం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు వీళ్ళని. ఈ అధికారం ప్రభుత్వం అనేది దేవుని వల్లనే కలిగింది కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. 5వ వచనం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండటం అవశ్యం. అమ్మో వాళ్ళు నన్ను కొడతారా బాబు అని ఆ భయంతో మనము లోబడటం కాదు. నీలో ఒక మనస్సాక్షి ఉంది. ఏంటి ఆ మనస్సాక్షి? అధికారం అనేది ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. దేవుడే దాన్ని నియమించాడు. ఇప్పుడు దేవుడు కనుక నేను ఆ అధికారం కనుక లోపడకపోతే నేను దేవుడిని ఎదిరిస్తున్నాను. కాబట్టి ఎదిరించేటప్పుడు నా మీద శిక్ష వస్తుంది. కాబట్టి నేనేం చేయాలంటే తిరిగి జన్మించిన వ్యక్తిగా నేను దేవుని వాక్యానికి లోబడుతున్నట్లయితే నేనేం చేయాలి? దేవుని చేత నియమించబడిన ప్రభుత్వానికి కూడా నేనేం చేయాలంట? లోబడాలి అనేది ఇక్కడ మనకి మనస్సాక్షిని బట్టి. వాళ్ళు ఏదో నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తారనే భావనలతో కాదు, నువ్వు అవుట్ ఆఫ్ ఒబీడియన్స్, సబ్మిషన్ నువ్వేం చేయాలంటే దేవుని ప్రభుత్వానికి, దేవుని చేత నియమించబడిన ఈ ప్రభుత్వానికి లోబడాలని చెప్పి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సో ఈ మొదటి మనం చదివిన ఈ 7 వచనాలు, 7వ వచనం చూడండి ఒకసారి.
6వ వచనం, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉంటారు. మీరందరూ ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. ఎవరైతే గవర్నమెంట్ జాబులు చేస్తున్నారో మీరందరంట ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారని చెప్తున్నాడు 6వ వచనం. కాబట్టి ఏలయనగా దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే మీకు పని ఉంది, ఇంక వేరే ఏ పని లేదు మీకు. ఏంటంట, సంఘానికి సమాజానికి మీరు సేవ చేస్తున్నారు. సో ఇటు సేవ చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు దేవుని పరిచారకులుగా ఉండి ఈ పనిలోనే మీరు నిమగ్నమై ఉంటారు. సో ఈ పనిని కూడా మీరు ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, దేవుని మెప్పు పొందేలా చేయాలి. ఒకవేళ ఈ నియమింపబడిన అధికారులు గనక ఎక్కడైనా స్వార్థంతో లేదంటే ఎక్కడైనా లంచగొండితనంతో అవినీతితో గనక వీరు ప్రవర్తించినట్లయితే వాళ్ళకి 3rd డిగ్రీ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది 3rd డిగ్రీ? ఆయన రాకడలో, ప్రభు రాకడలో ఎవరికి వాళ్ళు లెక్క ఏం చేస్తారంటే వారి క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారికి 3rd డిగ్రీ అనేది వాడతాడు. సో ఇప్పుడు మరి భూమి మీద వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన వాళ్ళు ఎన్ని ఆస్తులు అవినీతి పరంగా వాళ్ళు వెనక్కి వేసుకున్నా సరే దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు, వాడికి లెక్క అప్పు చెప్తాడు. కానీ మనం మాత్రం ఏం చేయాలంటే అధికారులకి లోబడాలి. మీరందరూ దేవుని సేవకులు, మీరందరూ ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు, సంపూర్ణ సేవలో ఉన్నారు. మేము మాతో పాటు దైవజనుల మాతో పాటు మీరు కూడా ఏంటంట సంపూర్ణ సేవలో ఉన్నారు మీరు. సో 7వ వచనం చూడండి ఏమంటున్నాడు, ఇందుకే కదా మీరు పన్ను కడుతున్నారు, పన్ను చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వారికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాడి ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చండి అంటున్నాడు. సో ఇక్కడ రుణం అనేది ఉంచుకోవద్దు. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసేయండి. సన్మానం ఇవ్వాల్సిన సన్మానం, పన్ను చెల్లించాల్సి వస్తే పన్ను చెల్లించేయండి. ఏది మీరు అచ్చి పెట్టుకోవద్దు, ఏది మీరు రుణపడి ఉంచుకోవద్దని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే మీరు యథార్థంగా జీవించండి. అంటే పన్ను గురించి ఇక్కడ రాసినప్పుడు మనకి ఒకటి గుర్తుకు వస్తుంది. మన దేశంలో పన్నులు ఎగ్గొట్టే విషయంలో చాలా నిష్ణాతులై ఉంటాం మనం కదా. పన్నులు ఎలా ఎగ్గొట్టాలంటే చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్తే చెప్తారు చాలా చక్కగా ఎన్ని రకాలుగా మనం పన్నులు ఎగ్గొట్టచ్చో వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యేసు ప్రభు వారు ఆయన బతుకున్న దినాల్లో సద్దుకాయలు పరిసయ్యులు వచ్చి ట్యాక్స్ కట్టమని అడుగుతారు. ఆయన వెంటనే ఏమంటాడు, పేతురు చెప్పి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఒక గ్యాలం వేసి ఒక చేప వస్తుంది బయటికి తీసుకొచ్చి ట్యాక్స్ కట్టేసే, నీకు నాకు కలిసి ట్యాక్స్ కట్టేమని చెప్తాడు. కానీ మనం ట్యాక్స్ కట్టడానికి మన ఇండియాలో చాలామంది చాలా ఏం చేస్తూ ఉంటారు, వెనకాడుతూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్లో అయితే ఎలా ఉంటుందంటే వాళ్ళ ట్యాక్స్ సిస్టమ్ చాలా పక్కాగా ఉంటుంది. ట్యాక్స్ కట్టయినాక వాళ్ళకి శాలరీ వస్తుంది చేతికి. మనకి ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్జంప్షన్ చేయడానికి, ఎక్కొట్టడానికి ఇన్సూరెన్స్లు కడతా ఉంటాం, లోన్లు చూపిస్తూ ఉంటాం. వాస్తవంగా ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే. మన ప్రాణాల మీదకో లేదంటే మన పిల్లలకి ఏదైనా అవసరం వస్తుందనే ఉద్దేశంలో మనము ఆ ట్యాక్స్ ఎక్కొట్టడానికి ముందుగానే మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. కానీ ట్యాక్స్ ఎక్కొట్టడానికి మనం ఇన్సూరెన్స్లు కడితే మన లైఫ్లో థ్రెట్ అనేది చాలా ఉంటుంది. ప్లీజ్ అలా చేయకూడదు. మనము దేవుని అధికారానికి లోబడుతున్నాం కాబట్టి దేవుడు నియమించిన దానికి ఎవరికి పన్ను కట్టాలో దానిని యథార్థంగా ఎంత సంపాదిస్తున్నామో అంతలో మనం ఏం చేయాలంట, వచ్చినట్టుగానే యథార్థంగా మనం పన్ను చెల్లించే వారుగా ఉండాలి. ఇది క్రైస్తవులకి నేను చెప్తున్నా సుమా. తిరిగి జన్మించిన వారంగా మనము పనిచేస్తున్న మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నవారు, మీరు దేవుని సేవకులుగా ఉండి దేవుని పరిచారకులుగా ఉండి యథార్థమైన స్థితిలో మనం ఏం చేయాలంటే మనం పన్ను చెల్లించే విషయంలో ఎక్కడ మనము వెనకాడకూడదు. సో అని రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 7 వచనాల్లో మీరు గమనించింది ఏంటంటే మరి ఇటువంటి ముష్కరులైన లేదంటే దుర్నీతిపరులైన నాయకులు మనల్ని వెళ్తున్నారు కదా, మరి వీరికి కూడా మనం లోబడాలా? వీరందరికీ అన్ని సందర్భాలలో లోబడాలంటే ఒక సందర్భంలో మాత్రం మనం లోబడకూడదు. ఎప్పుడంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా గవర్నమెంట్స్ కనుక ఎప్పుడైనా వాళ్ళు ప్రభుత్వాలు చేస్తున్నట్లయితే, నియమాలు తీసుకొస్తున్నట్లయితే, లేదంటే నువ్వు నమ్ముకున్న విశ్వాసంలో నుంచి వైదొలిగేలాగా నిన్ను ప్రేరేపిస్తున్న ఏవైనా నియమాలు రాజ్యాంగాన్ని లేదంటే ఆ పట్టణపు నాయకులు కానీ లేదంటే దేశ నాయకులు కానీ వారు తెస్తున్నట్లయితే ఆ సందర్భంలో మాత్రం ఖచ్చితంగా వారికి అవిధేయత చూపించవచ్చు. ఆ ఒక్క సందర్భంలో. ఎందుకంటే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. దేవుణ్ణే మనం యెహోవా దేవుణ్ణే మనం
ప్రేమించాలి, ఆరాధించాలి, పూజించాలని వాక్యం చెప్తుంది. అలా కాకుండా నిన్ను విగ్రహారాధన చేయటానికి, నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని నిన్ను వైదొలిగేలాగా చేసి నిన్ను వేరొక మతంలోనికి నిన్ను తోసివేయడానికి కనుక వారు నిన్ను ప్రోద్బలం చేస్తున్నట్లయితే, నిన్ను బలవంతం చేస్తున్నట్లయితే ఆ సందర్భంలో మనం ఖచ్చితంగా అవిధేయత చూపించవచ్చు. ఇక్కడ విధేయతకి లేదంటే లోబడటానికి ఉన్న తేడా ఏంటంటే, సబ్మిషన్ అనేది మన యొక్క వైఖరి, విధేయత అనేది ఆ వైఖరిలో నుంచి నువ్వు చూపించే విధేయత అన్నమాట. సో విధేయత ఉన్నప్పుడు మాత్రమే మనకి లోబడే తత్వం ఉన్నప్పుడే మనం ఏం చేస్తాం, విధేయత చూపిస్తాం. సో ప్రభుత్వానికి మనం విధేయులుగా ఉండాలంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలంటే లోబడే తత్వం ఉండాలి. సో మనము ఒక 4 ఉదాహరణలు చూద్దాం. ఏంటంటే ఏ సందర్భంలో వీరు దేవుని పరిచారకులైన అధికారానికి 4 సందర్భాల్లో ఉన్న వ్యక్తులు వారి అధికారులకి లోబడకుండా దేవుని చిత్తానికి లోబడిన 4 సందర్భాలను ఒకసారి మనం చూద్దాం. ఒకసారి నిర్గమకాండం 1వ అధ్యాయం 15-17 వచనాల్లో అక్కడ దాసీలు ఉంటారు. ఇజ్రాయేల్ జనాంగానికి మగపిల్లలు పుట్టిన వాళ్ళందరినీ చంపేయమని ఫరో చెప్తే ఆ దాసీలు చేసిన పనిని అక్కడ రాస్తారు. చూడండి ఒకసారి, నిర్గమకాండం 1వ అధ్యాయం 15-17 వచనాలు. ఐగుప్తు రాజు మాట్లాడి వారిని చంపుడి, ఆడుదైన ఎడల బ్రతుకుదైన ఎడని వారితో చెప్పాను. అయితే చూడండి, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి తమకు ఆజ్ఞాపించినట్టు చేయక ఐగుప్తు రాజు చాలు ఇక్కడ చూడండి, ఈ హెబ్రీ స్త్రీలకు మంత్రస్థానాలుగా ఉన్నవారు ఏం చేశారంట, ఎవరికి భయపడ్డారంట, దేవునికి భయపడ్డారు. ఫరో ఏం చెప్పాడు, మగపిల్లలందరినీ చంపేమన్నాడు. అది దేవుని చేత ఏర్పరచబడిన ఇజ్రాయేల్ జనాంగం విస్తరించడానికి ఆ అధికారి తీసుకున్న వ్యతిరేకమైన ఆలోచన, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన. కాబట్టి ఎప్పుడైతే అటువంటి నియమం తీసుకొచ్చారో ఈ మంత్రస్థానాలు ఏం చేయలేదు, లోపడల, ఆ అధికారానికి లోపడల. సో ఆ కాంటెక్స్లో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేయటానికి ఆ అధికారులు మనం ప్రేరేపిస్తున్నప్పుడు, మనం నమ్ముకున్న విశ్వాసాన్ని వాళ్ళు తృణీకరించాలని ప్రవర్తిస్తున్నప్పుడు మాత్రం మనము లోబడకుండా ఉండవచ్చు. రెండోది మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనము తీనవసరం లేదు, కానీ దానియేలు గ్రంథంలో మనకు తెలుసు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు నెబుకద్నెజరు రాజు తయారు చేసిన ఆ ప్రతిమకి మొక్కమని చెప్పి ఒక శాసనాన్ని తీసుకొస్తారు. శాసనాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ ముగ్గురు మాత్రం ఏం చేయరు, మొక్కరు. అక్కడ వచ్చినప్పుడు ఏమంటారంటే ఆ 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది, నువ్వు నిర్మించిన ఈ ప్రతిమకు మేము మొక్కము, ఒకవేళ మమ్మల్ని మా దేవుడు అగ్నిగుండంలో నుంచి తప్పించగల సముద్రం ఒకవేళ తప్పించకపోయినా మేము నీ విగ్రహానికి మాత్రం మొక్కము అని చెప్పేసి వాళ్ళు నిక్కచ్చిగా చెప్పేశారు. అటువంటి స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే అధికారం ఇచ్చాడు కదా అని చెప్పి ఆ అధికారి ఏం చేస్తున్నాడంటే వీళ్ళ మత విశ్వాసాన్ని భ్రష్టుపట్టేలాగా చేసి ఆ విగ్రహానికి పూజించమని చెప్తున్నప్పుడు మాత్రం ఆ అధికారానికి మనము లోబడకూడదు. అలాగే దానియేలు విషయంలో కూడా అలాగే జరుగుతుంది. దర్యావేష్ రాజు ఏం చేస్తాడంటే అతను తీసుకెళ్ళి దర్యావేష్ యొక్క విగ్రహానికి పూజించమని చెప్పి అక్కడ చెప్పినప్పుడు దానియేలు కూడా ఏం చేస్తాడు, పూజించడు. వెళ్ళి మళ్ళా ముమ్మారు యెరూషలేము తట్టు తిరిగి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సో అప్పుడు కూడా దానియేలు కూడా ఏం చేశాడంటే ఆ సందర్భంలో కూడా ఆ అధికారానికి ఆ పెట్టిన నియమానికి లోబడలేదు. నాలుగోది మనం చూసినట్లయితే యేసుప్రభు వారు జన్మించినప్పుడు యేసుప్రభు వారిని చూడటానికి జ్ఞానులు వస్తారు కదా. హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు హేరోదు ఏమంటాడు, మీరు కూడా వెళ్ళి చూసి నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని క్యూతిగా చెప్పినప్పుడు మళ్ళీ ఈ జ్ఞానులకి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నప్పుడు స్వప్నమందు దేవదూత కనిపించి మీరు ఆ మార్గం గుండా వెళ్ళొద్దు, వేరే మార్గం గుండా వెళ్ళమనగానే ఆ రాజు ఆజ్ఞను తిరస్కరించి జవదాటి ఏం చేశారంటే వీళ్ళు ఆ మార్గం గుండా వెళ్లకుండా వేరొక మార్గంలో వెళ్ళారు. ఎందుకంటే రక్షకుడిని చంపడానికి హేరోదు ఏం చేశాడు, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు, 2 సంవత్సరాల లోపు ఉన్న వారందరం చంపేయమని. సో మీకేం తెలియజేస్తున్నానంటే ఏ సందర్భంలో మనము మన పైన మన అధికారుల నాయకత్వానికి లోబడకూడదో
ఎప్పుడు అవిధేయత చూపించచ్చో అనేదాన్ని మీకు చూపిస్తున్నాను. చివరిగా 4వది ఎప్పుడంటే చూడండి, ఇది చూద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఉన్న వచనాలను ఒకసారి చూద్దాం, అందరం తీద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 18 నుంచి 20 వరకు వచ్చి, అప్పుడు వారిని పిలిపించి యేసు నామమున మీరు ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తమించారు. చాలండి. చూడండి, వీళ్ళకి ఏమని చెప్తున్నారు? సువార్త ప్రకటించద్దు, మీరు అసలు ఆ నామాన్నే మాట్లాడదు, ఎంత మాత్రం మీరు మాట్లాడకూడదు ఆ నామంలో అని చెప్పి వాళ్ళు ఆజ్ఞాపిస్తున్నారు. ఇప్పుడు పేతురు యోహానులు ఏమంటున్నారంటే, మీ మాట వినాలా దేవుని మాట వినాలా చెప్పండి, మేము దేవుని మాటకి లోబడతాము, మేము కన్న వాటిని విన్న వాటిని చూడకుండా చూసిన వాటిని చెప్పకుండా మేము ఉండలేము. కాబట్టి ఈ 4 సందర్భాల్లో మన విశ్వాసాన్ని భ్రష్టుపరిచేలాగంలో, అలాగే సువార్తను ప్రకటించనీయకుండా ఆటంకపరుస్తున్న అటువంటి నియంత్రణతో కూడిన అధికారాలు నియమాలు కనుక ఏమైనా తీసుకొస్తున్నట్లయితే మనము ఖచ్చితంగా ఏం చేయాలి? లోబడకూడదు, అవిధేయత చూపించాలి. ఈ 4 సందర్భాల్లో మాత్రమే దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని స్వార్థను ప్రకటించనీయకుండా, మన విశ్వాసాన్ని, మనం బైబిల్ నమ్ముతున్న సిద్ధాంతాలని నమ్మిన వాటిని మనల్ని అపవిత్రపరిచేలా గనక అధికారుల నియమాలు గనక, వారి యొక్క శాసనాలు కనుక అట్లా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా అవిధేయత చూపించవచ్చు అనేది ఇక్కడ పౌలు రాయలేదు, కానీ జరిగిన సందర్భాలను బట్టి మనం ఏం చేయొచ్చు? గ్రహించవచ్చు. సో అధికారం అనేది ఖచ్చితంగా మళ్ళీ ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్లనే వచ్చింది. కాబట్టి మనం అందరము లోబడాలి. కానీ ఈ 4 సందర్భాల్లో మాత్రం మనము అవిధేయులుగా లోబడని వారిగా మనం ఉండవచ్చు. ఇది దేవుడు మనకి ఇస్తున్న ఒక సూచన కాబట్టి మనం గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. సో మొట్టమొదటిది లా అనేది ఎలా ఉండాలి అంటే, ప్రభుత్వం పట్ల క్రైస్తవుల యొక్క వైఖరి అనేది ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి 1 నుంచి 7 వరకు ఉన్న వచనాల్లో మనకి చెప్పాడు. అర్థమైంది మీకు అందరికీ? ప్రభుత్వం అనేది దేవుని చేత నియమించబడింది కాబట్టి మనమందరము ఆ అధికారానికి లోబడాలి. అవతల వాడి చెడ్డవాడైనా, మంచివాడైనా, అన్యుడైనా, క్రైస్తవుడైనా, దేవుని ఎరగని బిడ్డైనా ఎవరైనా సరే అధికారం రేపొద్దున జూన్ 4న వస్తుంది. ఆ 4న వచ్చిన అధికారం ఎవరైతే ఉంటారో మనకైతే తెలియదు. అయినా సరే మనం అందరం ఏం చేయాలి? లోబడాల్సిందే. దేవునిని బట్టి మనము లోబడుతుంది, దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి మనం లోబడుతూ ఉన్నాం ఆల్రెడీ. సో రాబోయే ప్రభుత్వానికి కూడా మనం అందరం ఏం చేయాలంటే లోబడాలి. సో వీరందరూ దేవుని పరిచారకులుగా ఉన్నారు, వీరందరూ సంపూర్ణ పరిచర్యలో ఉన్నారు. వీరందరూ కనుక మనం లోబడకపోతే శిక్ష మన మీదకే మనం తెచ్చుకుంటాం. దేవునికి అవిధేయులుగా ఉన్నామనేది ఈ 1 నుంచి 7 వరకు ఉన్న వచనాల ద్వారా మనము గ్రహించవచ్చు. ఇప్పుడు మనము 8వ వచనంలోకి వద్దాం. 8వ వచనంలో ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, ఇతరుల విషయంలో మన బాధ్యత ఏంటో చెప్తున్నాడు. మన తోటి వారితో, మన పక్కన ఉన్నారు, మీ తోటి వారంటే మన కుటుంబంలో ఉన్న సభ్యులు కాదు, మీ ఇంటి పొరుగు వారితో మనం ప్రవర్తించాల్సిన తీరును ఎలా ఉండాలి. ఒకవేళ వారు అన్యజనాంగం అయితే వారితో ఎలా ప్రవర్తించాలనేది ఈ 8 నుంచి 10 వరకు ఉన్న వచనాలు చెప్తున్నాడు. చూడండి, ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలానగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు అనినవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నీ పొరుగువానిని కనుక ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ధర్మశాస్త్రం మొత్తాన్ని నువ్వు నెరవేర్చినవాడు. ఎలాగయ్యా అని చెప్పి దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మొదటి 10 ఆజ్ఞల్లో మొదటి 5 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? దేవుని గురించి చెప్తున్నాయి, దేవునికి సంబంధించింది. మిగతా 6 నుంచి 10 వరకు ఉన్న ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? మన తోటి వారితో ఎలాగ ఉండాలనే ఆజ్ఞలు చెప్తున్నాయి. దీనిని యేసు ప్రభు వారు ఈ 10 ఆజ్ఞలని ఎన్ని ఆజ్ఞలు చేశారు? దాన్ని 2 ఆజ్ఞలు చేశారు. మార్కు సువార్త మనము 12వ అధ్యాయం 15వ వచనంలో చూడండి ఒకసారి, అక్కడ ఉంటుంది. 12:31 చూడండి. 12:31 చూడండి ఒకసారి.
మార్క్స్ వార్త 12:31. నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. చాలు. సో ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేస్తున్నారంటే, నువ్వు గనక నీ పొరుగువానిని ప్రేమించినట్లయితే ఏం చేస్తావు? ఏం చేయకుండా ఉంటావు? దొంగిలి చేయవు, వ్యభిచారం చేయవు, నరహత్య చేయవు, మరి ఏదైనా నువ్వు ఆశింపవు. అటువంటి ఏ ఆజ్ఞైనా ఉన్న ఎడల దానిని ఏం చేస్తావంటే, నువ్వు నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు వారి వాక్యంలో ఉన్న సంక్షేపంగా ఉన్నాయి కాబట్టి, ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ రెండు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువానిని ప్రేమించాలి. నీ పొరుగువానికి ప్రేమించినప్పుడు ఏం చేస్తామంటే, ఈ ఏవి చెయ్యం. నీ పొరుగువానికి హాని కలిగించేవి ఏదైనా సరే నీ మనసులో, నీ ఆలోచనలో ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని తుడిపి వేసుకొని దేవుని ఎలాగైతే ప్రేమిస్తున్నావో నీ తోటి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాటలో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి ప్రేమ 10వ వచనం చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉన్నట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. సో ఇప్పుడు మీలో గనక ప్రేమ ఉంటే మనం ఏం చేయమంట? పొరుగువానికి కీడు చేయం మనం. అది ఏ రకంగా అయినా సరే, అవతల వాళ్ళు వస్తువు తీసుకోవడానికైనా లేదంటే మనం కానిది ఆశించడానికైనా మనం దేనిని మనం చెయ్యమంట. ప్రేమ గనక మనం కలిగి ఉన్నట్లయితే పొరుగువానికి మనం కీడు చెయ్యని వారంగా ఉంటాము. సో ప్రేమ విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏమంటాడంటే, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మీరెవరూ ఏవినికి అచ్చి ఉండవద్దు. ఇందాక ఏం చెప్పాడు? ఏం అచ్చి ఉండొద్దు అన్నాడు అక్కడ? పన్ను కానీ, సొంకము కానీ, భయము కానీ, సన్మానం కానీ, అలాగే అందరికీ వారి వారి రుణాలు తీర్చేయమన్నాడు. ఇక్కడ నీ తోటి వారితో ఏమంటున్నాడంటే, ఒక్క ప్రేమ విషయంలో తప్ప మీరు ఏ విషయంలో మీరు అచ్చి ఉండవద్దు అంటున్నాడు. అచ్చి ఉండవద్దు అంటే రుణం పడి ఉండొద్దు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది దగ్గర హ్యాండ్ లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసుకొని చిన్న చిన్నవే 10 రూపాయలు, 50 రూపాయలు, 500, 100 తీసుకుంటారు. మళ్ళీ అడిగేదాకా కూడా ఇవ్వరు. వాళ్ళకి చాలా ఉందిలే మనం ఇచ్చేది ఏంటిలే అని చెప్పి ఆ రుణాన్ని అలా ఉంచేసుకుంటారు. రూపాయితో సహా కూడా మనం ఎవరికి అచ్చి ఉండకూడదు. ఒకే ఒక విషయంలో మనం అందరం అచ్చి ఉంటామంటే ఏంటది? ప్రేమ విషయంలో. ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రేమను మరలా రేపు ఆ వ్యక్తి విషయంలో మరింత అధికంగా మనం ప్రేమించడానికి మనం రుణస్థులంగా ఉంటాం. సో ప్రేమ ఇతరుల పట్ల చూపించే విషయంలో ఎల్లప్పుడూ అది రుణపడే ఉంటుంది. అది ఎప్పటికీ తీరదంట, మన మరణాంతరం వరకు, క్రీస్తు రాకడ వచ్చేంత వరకు. సో కాబట్టి ఏ విషయంలో ఉన్న అచ్చిలన్నిటిని, రుణములన్నిటిని మీరు తీర్చివేసేయండి. అది ఎవరికి ఇవ్వాల్సిన, మనం చాలాసార్లు కొట్టుకెళ్తాం. బడ్డీ కొట్టు దగ్గరికి, కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చిల్లర లేదని చెప్పినప్పుడు ఆ చిల్లర లేదని చెప్పి వచ్చేస్తాం. అది 10 రూపాయలే అవుతుంది. ఆ 10 రూపాయలను గుర్తుపెట్టుకుని వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేలాగా మీ యథార్థతను కనబరచండి. మనము ఎవరము? దేవుని బిడ్డలం, తిరిగి జన్మించిన వారంగా, మారు మనసు పొందిన వారంగా మనం ఎలా ఉండాలంటే, ఒక్క రూపాయి కూడా ఎవరికి అచ్చి ఉండని వారంగా మన ప్రవర్తన. అటువంటి ప్రవర్తన అన్యజనులు చూసినప్పుడు ఏమంటారు తెలుసా? వీరు నిజమైన క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని వాక్యాన్ని అనుసరించే బిడ్డలు, వారు దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చేలాగా నీ ప్రవర్తనే వారిని దేవుని సన్నిధికి నడిపించేలాగా వారిని చేస్తుంది ప్రియులారా. అలా ఎందుకంటే బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు ఇటువంటి అన్నీ చేస్తున్నారు. చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యానికి విరుద్ధమైన మోసము, తిరుగుబాటుతనం, పేర్లు దేవుని పేర్లు పెట్టుకొని, దేవుని వాక్య సంబంధమైన పేర్లు పెట్టుకొని జీవితాన్ని దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడం వల్ల ఏమవుతుందంటే, చాలామంది అన్యజనులు దేవుని సంఘంలోనికి, దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. కనీసం మనమైనా, ఒక కొద్ది మంది అయినా, ఇక్కడ కూడొచ్చిన మనందరిలో అయినా మీరైనా మార్పును తీసుకురండి. మన మనసును మారి రూపాంతరం చెందాలని కోరుతున్నాడు. మన శరీరాలు సజీవ యాగముగా ఆయనకి అర్పించాలంటే మనము కొరతను అనుభవించినా పర్లేదు కానీ, లేమిని అనుభవించినా పర్లేదు కానీ, మనం యథార్థత విషయంలో మాత్రం ఎవరికి అచ్చి ఉండకూడదు. ఒక్క ప్రేమ విషయంలోనే మనం అచ్చి ఉండేవారంగా మనం ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. లవ్ డస్ వాట్ ఈజ్ రైట్ అండ్ జస్ట్ అండ్ సీక్స్ ద బెస్ట్ ఫర్ అదర్స్. అంటే ప్రేమ అనేదంట, లవ్ డస్ వాట్ ఈజ్ రైట్ అండ్ జస్ట్ అండ్ సీక్స్ ద బెస్ట్ ఫర్ అదర్స్. ప్రేమ అనేదంటే ఎప్పుడు ఇతరులకి యోగ్యమైనది, న్యాయమైనది, శ్రేష్టమైనదే చేయటానికి ఎల్లప్పుడూ పూనుకుంటుందంట. ప్రేమ అనేది
ఎల్లప్పుడూ ఇతరులకి న్యాయమైనది, సరైనది, శ్రేష్టమైనది చేయటానికి అన్ని వేళలా పూలుకుంటుందని చెప్పి దేవుని ఒక దైవదాసుడు చెప్పిన స్టేట్మెంట్ మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ లవింగ్ అదర్స్ ఈజ్ హైయెస్ట్ మోటివ్ ఫర్ ఒబీడియన్స్. మీరు విధేయత చూపిస్తున్నారు అనే దాంట్లో ప్రేమ అనేది చాలా శ్రేష్టమైనదిగా ఉండేలా చూసుకోమంటున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఎవరినైనా మీరు ప్రేమించారనుకుందాం. ఉదాహరణకి మన మధ్యలో నీ పేరేంటి? నిఖిల్ కదా? వివేక్ ఉన్నాడు. వివేక్ వాళ్ళ డాడీని బాగా ప్రేమించాడు అనుకోండి, ఏం చేస్తాడు? వాళ్ళ డాడీ ఏది చెప్పినా ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తాడు. అలాగే మనము దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడు ఏదైతే మనం చేయమని చెప్తున్నాడో, ఏదైతే చేయకూడదని చెప్తున్నాడో వాటన్నిటిని ఖచ్చితంగా మనము తూచా తప్పకుండా చేయకుండా ఉంటాం. ఏదైతే చేయాలని చెప్పాడో వాటిని చేయకుండా ఉండకుండా మనం ఉండలేం ప్రియులారా. కాబట్టి ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. దేవుని వాక్యాన్ని అనుసారంగా జీవించడానికి మనం బలవంతం చేస్తుంది అనేది మీరు గ్రహించవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఓకే, మనం కిందకు వెళ్దాం. మనము 11వ వచనం చూద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొన్న వేళ అయినదని తెలుసుకొని. ఇక్కడ చూడండి, మనమందరం ఒక సమయం వచ్చేసింది. ఏంటంటే ఆ సమయం కాలమును ఎరగమంటున్నాడు. నిద్ర మేలుకొనే వేళ అయిందని తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? చాలామంది క్రైస్తవులు నిద్రలో ఉన్నారు, నిద్రపోతున్నారు. మీరు కాలమును చూస్తూ ఎరిగిన వారుగా ఉండి నిద్ర మేలుకునే వేళ ఆయన తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసమైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందము. మర్యాదగా నడుచుకోవడం అంటే ఏంటంటే అనుకూలమైనదిగా, అందరికీ అనుకూలమైనది, లేదంటే సరైన రీతిగా ప్రవర్తించడం అనేది ఇక్కడ ఆ మూల వచనాల్లో రాయబడింది. సో ఇక్కడ మనం ఏం చేయమంటున్నాడంటే, మొట్టమొదటిగా మనం ఏం చేయమంటున్నాడు? వేకప్. ఎక్కడి నుంచి లేవాలి? నిద్రలోంచి లేకమంటున్నాడు అందరూ. సో ఎంతమంది నిద్రలోంచి లేచి వచ్చారు? అందరం లేచి వచ్చాం కాబట్టి ఇక్కడ మనం యాక్టివ్గా ఉన్నాం. సో అలా కాకుండా మన ఆత్మలో చాలామంది మీరు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. సో కాబట్టి ఏం చేయమంటున్నాడంటే వేకప్ అని నిద్ర మేలుకొని ఏం చేయాలి? తర్వాత ఏం చేయమంటున్నాడు? లేచి ఏం చేయాలి? మనం నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తామండి? రెడీ అవ్వడానికి ఏం చేస్తాం? అంత ఫ్రెష్ అయిపోయి బట్టలు వేసుకుని వస్తాం. అదే చెప్తున్నాడు చూడండి. రెండోది ఏం చేయమంటున్నాడంటే 12వ వచనంలో తేజో సంబంధం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోమంటున్నాడు. సో వేకప్ అండ్ డ్రెస్అప్. మీరు లెగవండి, లేచి ఏం చేయమంటే మీరు యుద్ధోపకరణాలు ధరించుకోమండి. ఏంటవి ఎక్కడున్నాయి? మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్నానము, సమాధాన సువార్త అనే జోళ్ళు, రెండంచెల ఖడ్గమైన ఖడ్గాన్ని, వీటన్నిటినీ ధరించుకొని ఏం చేయాలంటే అల్లరితో కూడిన ఆటపాటిని ఇవన్నీ ధరించుకొని ఏం చేయాలంటే మనము లోకానికి వేరుగా పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. మీరు ఒకసారి ఆ వస్త్రధారణ ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఉన్నాయి కదా, రక్షణ అనే శిరస్నానము, నీతి అనే మరువు, ఇవన్నీ మీరు వేసుకున్నట్టుగా ఒకసారి ఊహించుకోండి. వేసుకున్నారు కదా, ఇప్పుడు మర్యాదగా నడవండి. ఇప్పుడు మర్యాదగానే నడుస్తారు వేసుకుంటే. దావీదు కాంటెక్స్ట్లో దావీదు గొల్యాతుని చంపడానికి వెళ్ళేటప్పుడు సౌలు ఏం చేస్తాడు? ఆ వస్త్రాలు, యుద్ధోప వస్త్రాలన్నీ ఇస్తాడు ఆయనకి. ఇచ్చి ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేయమంటే నాకు అలవాటు లేదు, నేను చేయలేను బాబు అని చెప్పి అన్ని విడిచిపెట్టేసి బడిసి తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి ఆయన చంపేస్తాడు. మనమందరం ఏం చేయాలంటే ఈ యుద్ధోపకరణాలన్నింటినీ ధరించుకొని లెట్ అస్ వేకప్ అండ్ లెట్ అస్ డ్రెస్ అప్ అని ఏం చేయమంటున్నాడు చివరికి? మూడోదిగా ఈ 3 ఏది 13వ వచనంలో రాయబడిన వీటన్నిటినీ క్లీనప్ చేయమంటున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను కామ విలాసం పోకిరి చేష్టలను కలహమైన మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొనండి. సో లెట్ అస్ క్లీన్ అప్ అండ్ లుకప్. మొట్టమొదటిది వేకప్, డ్రెస్అప్, క్లీనప్ అండ్ లుకప్.
సో ఎప్పుడైతే ఈ 4 అప్పులు ఉంటాయో వి విల్ గో అప్ టు ద లార్డ్. సో ఎప్పుడైతే ఈ 4 ఉంటాయో మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకములో ఆయనతో పాటు ఉండడానికి వెళ్ళబోతున్నాం. సో మనము మన ఆత్మీయ స్థితిలో ఎక్కడున్నామో ఒకసారి మేల్కొందాం. లెట్ us wake up. సో మనం దినము లేచిన కానించి మనం ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఈ విషయాలన్నిటినీ మనము చాలా విషయాల్లో తప్పిపోతున్నాం ప్రియులారా. దేవుని అధికారానికి లోబడే విషయంలో, లేదంటే ఇతరులను ప్రేమించే విషయంలో చాలా రుణపడి ఉన్నాం. ఇతరులు ప్రేమించే విషయంలో ఇంకా రుణపడి ఉన్నాం. కాబట్టి ఏమంటున్నాడంటే మీరు ఈయన మనము పగలు సమీపించబోతుందంట. అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే పగలు సమీపించబోతుందంటే దానికి అర్థం ఏంటంటే యేసు ప్రభువారు రాబోతున్నాడు. ఆయన ఏ క్షణములైనా రాబోతున్నాడు. ఆయన దొంగ వలె వస్తున్నాడు. కాబట్టి మనము అంధకార క్రియలను విసర్జిస్తామా? మార్నింగ్ లేయంగానే మనము ఖచ్చితంగా చేసే పని. మనము అంధకార క్రియలను కూడా లేచిన మీదట, మనం ఆత్మలో మెలుకున్న మీదట మనం ఏం చేయాలంటే ఏవైతే దేవునికి వ్యతిరేకమైన మన జీవితాల్లో ఉంటాయో వాటిని అన్నింటిని ఏం చేయాలంట? విడిచిపెట్టడం కాదు. అక్కడ బైబిల్లో రాసిన మాట చెప్పండి, విసర్జించి. లెట్ us లీవ్ ఇట్, లెట్ us డ్రైన్ అవుట్ ఇట్. విడిచిపెట్టి విసర్జించి ఏం చేయమంటున్నాడు? ఆత్మ సంబంధమైన తేజో సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించుకోండి. సో డ్రెస్అప్ చేసుకున్న తర్వాత ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నడుచుకున్నట్లు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నట్లు, అందరికీ అనుకూలమైనదిగా యోగ్యమైనదిగా మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచన విధానము. ప్రియులారా, పగలు చాలా సమీపంగా ఉంది. ఏ క్షణంలోనైనా యేసు ప్రభువారు రాబోతున్నాడు. అది మనము ఈ గడి దాటి ఈ మెట్టు దాటి వెళ్ళే లోపలే ఆయన రాకడైతే మనము ఆయన వేకప్ కాల్లో మనం ఉంటామా లేదని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్లీజ్. ఎందుకంటే మనం తిరిగి జన్మించిన మీదట ఈ లోక సంబంధమైన అధికారంలో ఉన్న అనేక ఆత్మ సంబంధంలో ఉన్న ఆత్మలు మనం చూస్తూ ఉంటాయి. మీకు తెలుసో తెలీదో, మన పట్టణాల మీద, మన రాష్ట్రాల మీద, మన దేశాల మీద టెరిటోరియల్ స్పిరిట్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన దురాత్మలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మన రాష్ట్రం మీద లేదంటే మన దేశం మీద ఒక మతతత్వంతో కూడిన దురాత్మ పనిచేస్తుంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే వివిధ రాష్ట్రాలలో, దేశంలో అటువంటి రీతితో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి, అటువంటి హింసను, మారణకాండను, అటువంటి రీతిమైన హేయమైన క్రియలు చేయడానికి వారిని ఆ నాయకుడి ద్వారా ప్రేరేపించి అనేకుల్ని ప్రేరేపించేలా చేసి ఆ పట్టణాలని, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని ఏలటం ప్రారంభిస్తున్నాయి. మనము మెలకువగలిగిన వారమై తిరిగి జన్మించిన వారంగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం ఏం చేయాలంటే మనము మెలకువ కలిగి ఈ యుద్ధోపకరణాలన్నిటినీ ధరించి మనలో ఉన్న వాటిని అన్నిటిని విసర్జించి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వాటన్నిటిని విసర్జించినప్పుడు ఏమవుతుందంటే చూడండి 14 వచనం ఏమంటున్నాడు చూడండి. మెట్టుగా అంటే తుదకు, చివరాఖరికి ఏం చేయమంటున్నాడు? ఇంకో డ్రెస్ వేసుకోమంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేయబాకండి. సో ఇప్పుడు ఎవరిని ధరించుకున్నారు? మీరు యేసు ప్రభు వారిని ధరించుకున్నారు అనుకుందాం. ధరించుకోవడం అంటే ఏంటి? ఆయన్ని రక్షణ పొందడం, ఆయన మన దేహంలో, మన ఆత్మలో మనం రక్షకుడిగా, ప్రభువుగా మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆత్మ మనలో ఉంటుంది. ఇప్పుడు దేవుని ఆత్మ మీలో ఉంది. ఇప్పుడు ఆయన ధరించుకున్నారు. ఇప్పుడు ఎలా నడవాలంటే మనం మర్యాదగా నడవాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మర్యాదగా నడవాలి, అమర్యాదగా నడవకూడదు. మర్యాదగా నడవడం అంటే మనకు బాగా తెలుసు. మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మన మర్యాద అంతా, ఎక్కడ లేని మర్యాద అంతా వాళ్ళ ముందు వాళ్ళకి వస్తూ ఉంటాం. అది వాళ్ళ చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత మనం మన కుటుంబాలతో ఉన్నప్పుడు ఎక్కడ లేని అమర్యాద మొత్తం బయటకు వస్తుంది. సో మర్యాదగా నడవడం అంటే చాలా వాక్యపు వెలుగులో మన జీవితాలని, మన ఆలోచనల్ని సరి చేసుకోవటం. అందుకని చూడండి, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమైన ఆలోచన చేసుకొనకడి. అంటే ఏం చెప్తున్నాడంటే ఇండైరెక్ట్గా నీ ఆలోచనలు ఏం చేస్తాయి? నీ క్రియలను నిర్ణయిస్తాయి. నీ ఆలోచన విధానము ఏ పనులు చేయాలో నీ ఆలోచనలు నిర్ణయిస్తాయి. ఆ నిర్ణయించిన దాన్ని బట్టి వెళ్ళి నువ్వు అది చూడటమో, అది చేయటమో, అది తాగటమో చేస్తూ ఉంటావు. అంతే కదా. ముందు హృదయంలో, మనసులో కోరిక పుట్టింది. ఏంటిది? అది నూజివీడు మామిడికాయలు తినాలని పుట్టింది. ఇప్పుడు ఏం చేస్తాం? పలానా సుగుణ గారి ద్వారానో లేదంటే శ్యామ్ గారి సిస్టర్ గారి ద్వారానో మాకు మామిడికాయలు కావాలని చెప్తాం. సో ఆ మనసులో పుట్టిన కోరికను నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాం? చెప్పి దాన్ని మన శరీరేచ్ఛలను ఏం చేస్తామంట?
నెరవేర్చుకుంటాం. సో మనసులో మొట్టమొదటిగా ఎక్కడ పుట్టింది? కోరిక పుట్టింది. సో ఆ శరీరేచ్ఛలను శరీర సంబంధమైన భూ సంబంధమైన ఆలోచనలు చేసుకోకుండా ఉండండి. ఎందుకంటే ఈ ఆలోచనగా శరీర ఆలోచనతో ఉన్నట్లయితే, భూ సంబంధమైన ఆలోచనలుగా మనలో అధికంగా రేకెత్తిస్తున్నట్లయితే చివరాఖరికి ఏం నెరవేరుస్తాం? శరీర క్రియలనే నెరవేరుస్తాం. మనం శరీర ఆలోచనలే మనము ఆచరణలో పెడతాం తప్పితే ఆత్మ సంబంధమైన ఆలోచనలు పెట్టాం. ఆత్మ సంబంధమైన ఆలోచనలు పెట్టాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం అలా వేకప్, డ్రెస్అప్, తర్వాత క్లీనప్ అండ్ లుక్అప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మన ఆలోచనలు ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. క్రీస్తుని ధరించుకొని మర్యాదగా మనము నడుచుకునే వారంగా ఉంటాం. ఇదే ఈ 13వ అధ్యాయం సారాంశం. అర్థమైందా? ప్రభుత్వానికి లోబడాలి, మన తోటి వారిని ప్రేమించే విషయంలో తప్ప ఏ ఒక్కరికి మనము అచ్చి ఉండకూడదు. రుణం అనేది అస్సలు ఉంచుకోవద్దు. అవసరమైతే శామ్ అన్న చెప్తాడు ఈ మాట, అవసరమైతే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా మనము వాళ్ళని వదిలించుకోవాలి తప్పితే మనకు రావాలి కదా అని చెప్పి మనం 10 రూపాయలు కోల్పోవద్దు. అటువంటి విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేద్దాం. మనం ఇవ్వాల్సిందే వాళ్ళకి 5 రూపాయలు అయినా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేసేసి మన రుణం తీర్చేసుకుందాం. వాళ్ళే మనకు రుణం ఉండేలా చేద్దాం. అందుకనే పుచ్చుకొనుట కన్నా ఇచ్చుట ధన్యత. సో మనం ఇచ్చేవారిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ఎవరికి అచ్చి ఉండకుండా మనల్ని శ్రేష్టమైన వారిగా అధికంగా ఆశీర్వించబడిన జనాంగంగా దేవుడు ఇచ్చాడు. ఈ చివరి ఈ యొక్క 11వ వచనాన్ని మెసేజ్ ట్రాన్స్లేషన్లో రాశాడు. దాన్ని మీకు చదివి నేను ముగింపులోకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మెసేజ్ ట్రాన్స్లేషన్ ఒక వర్షన్లో ఎలా రాశాడంటే 11వ వచనాన్ని, బీ అప్ అండ్ అవేక్ టు వాట్ గాడ్ ఈజ్ డూయింగ్. God is putting the finishing touches on the salvation work He has begun when we first believed. ఏమంటున్నాడంటే, మేల్కొనండి, లెగవండి, మేల్కొనండి. దేవుడు మీ జీవితంలో ఏదైతే రక్షణ కార్యమును ప్రారంభించాడో దాన్ని ముగించబోతున్నాడు. అందుకనే మీరేం చేయాలంటే మీరు మెలకువగా ఉండండి. మీరు ఆత్మలో మెలకువగా ఉండి ఈ రక్షణ కవచాన్ని ధరించుకొని పరిశుద్ధత కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి. రక్షణ కార్యం ముగిస్తున్నాడని అదేగా రాశాడు. రక్షణ మనకు మరి సమీపంగా ఉందన్నాడు. రక్షణ సమీపంగా ఉండడం ఏంటి? ఆల్రెడీ రక్షణ పొందాంగా. ఏంటంటే పరలోకంలోనికి, దేవుని రాజ్యంలోనికి మనం చేరబోతున్నాము. ఫైనల్ టచ్ చేసేస్తున్నాడు దేవుడు. సో ఏ క్షణంలోనే రాబోతున్నాడు. లెట్ us wake up and let us dress up, let us clean up and let us look up when God will come. ఎప్పుడు ప్రభువారు రాకపోతున్నాడో ఆయన రాకడ కొరకు సంసిద్ధం కలిగిన విశ్వాసులుగా, బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా సిద్ధత కలిగి మనం ఎన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? మనము ఏం వేసుకోవాలి? క్రీస్తుని ధరించుకోండి. క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సును మీరు ధరించుకోనండి. ఆ మనస్తత్వం కలిగినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనము మనసు ఉంచుతాం. ఇహలోక సంబంధమైన విషయాల మీద మనం మనసు ఉంచం ప్రియులారా. కాబట్టి ఇటు వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటూ దేవునికి ఇష్టమైనదిగా, అధికారులకు లోబడుతూ, ఇతరులను ప్రేమిస్తూ, మనము క్రీస్తు రాకడ కొరకు సంసిద్ధ కలిగిన సంఘముగా, విశ్వాసులుగా మీరందరూ ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మనమందరం తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం.